మానవుడు నిత్య నైమిత్తిక కర్మలు చేస్తూ పవిత్రంగా ఉంటే ఏ గ్రహం బాధించలేదు, ఏ దుష్టశక్తి వినాశనం గావించలేదు. శ్లోకం: యావచ్చ వేద ధర్మాస్తు యావద్వై శంకరార్చనం యావచ్చ శుచికృత్యాది తావన్నాశో భవేన్నహి. వేద శాస్త్రాలలో చెప్పబడిన ధర్మాన్ని పాటించడం, శివుని పూజించడం, పరిశుభ్రత, శౌచం పాటించడం అంటే ఎప్పటికప్పుడు స్నానం, కాళ్ళు కడుక్కోవడం, నోరు పుక్కిలీయడం, ఆచమనం వంటివి పాటించడం జరుగుతున్నంత కాలం, ఇలా పవిత్రంగా ఉన్నంతకాలం మానవులను ఏ గ్రహం బాధించలేదు, ఏ దుష్టశక్తి వినాశనం చేపట్టలేదు అంటున్నాడు శాస్త్రకారుడు.